హలో ఎవ్రీవన్. ఏపీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈనాడులో ఏమి ఇచ్చారు అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఏపీపీఎస్సీ ఆగస్ట్లో కండక్ట్ చేయాలని చూస్తున్నారు అని. లెట్ us అండర్స్టాండ్ ద ఎంటైర్ ఆర్టికల్. యూజువల్గా స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెరిట్ బట్టి నెక్స్ట్ స్టేజ్కి 1:12లో సెలెక్ట్ చేస్తారు. సో ఏదైనా ఒక పోస్ట్కి మినిమం 12 అప్లికేషన్స్ కానీ రాకపోతే వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ఇలా ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో చూస్తే ఒక 35 బ్రాంచెస్కి మినిమం 12 అప్లికేషన్స్ కూడా రాలేదు, వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూనే ఉంటుందని చెప్పారనమాట. మిగతా వాటన్నిటికీ వేటికైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వెళ్ళాయో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం మోర్ దెన్ 1,40,000 అప్లికేషన్స్ ఎన్నో వచ్చాయి. సో ఫార్మసీకి డెఫినెట్గా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, చాలా అప్లికేషన్స్ వెళ్ళాయి. అయితే ఆగస్ట్లోనే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందంటే చాలా డిపార్ట్మెంట్స్కి టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ టెస్ట్. సో ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఫార్మసీది ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో చెప్పలేము కానీ బట్ ద సైకిల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆగస్ట్. ఆల్రెడీ మనం జూన్ ఎండ్కి వచ్చాం. జూలై ఆగస్ట్ చాలా తక్కువ టైం ఉంది. సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సిలబస్కి యూజ్ అవ్వాలని చెప్పి వాట్సాప్ గ్రూప్ యూనివర్సిటీస్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్కి సబ్జెక్ట్ సంబంధించిన పేపర్ని అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ పేపర్ని అనలైజ్ చేస్తే ఎంత డెప్త్లో సబ్జెక్ట్ ఉందో అర్థమవుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. అగైన్ నెక్స్ట్ థింగ్, సిలబస్కి అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలని నేను ఒక 5 సబ్జెక్ట్స్లో మాక్ టెస్ట్ చేస్తున్నాను. అంటే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి యూజ్ అవుతాయని ఒక 5 ఫ్రీ టెస్ట్లు ప్రిపేర్ చేశాను. అంటే 5 సబ్జెక్ట్స్లో మనకి సబ్జెక్ట్లో మేజర్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, బయోకెమిస్ట్రీ అండ్ జ్యూరిస్ప్రూడెన్స్. సో ఈ 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి 5 డిఫరెంట్ మినీ టెస్టులు చేశాను. సో దట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషను ఎలా ఉంది, ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియాలి అని. వీటిని త్వరలో ఎగ్జామ్ డేట్ రాగానే ఇమీడియట్గా యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. సో దట్ యూ కెన్ చెక్ యువర్ ప్రిపరేషన్ లెవెల్ అండ్ ఆల్. ఇవన్నీ పక్కన పెడితే యాక్చువల్గా నేను ఐ థాట్ ఎగ్జామ్ విల్ బీ ఇన్ అక్టోబర్లోనూ సెప్టెంబర్ ఎండ్లోనూ ఉంటుంది అంటున్నాను కానీ న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఆగస్ట్లో ఇట్ ఈస్ టూ సూన్. సో టైం చాలా తక్కువగా ఉంది. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు హేస్టన్ యువర్ ప్రిపరేషన్. సెకండ్ థింగ్, చాలామంది అడిగేది రిఫరెన్స్ బుక్స్ గురించి. సో యూనివర్సిటీ లెవెల్ పోస్ట్ ఎప్పుడు కూడా పీజీ లెవెల్లో ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, పీజీ లెవెల్లో ఉండే వాటికి మనకి పీసీఐ సిలబస్లో మెన్షన్ చేసిన రిఫరెన్స్ బుక్స్నే ప్రిపేర్ అవ్వాలి. మెటీరియల్స్ ఇవన్నీ ఏం ప్రిపేర్ అయినా పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే క్వశ్చన్స్ డెప్త్ అలా ఉంది. నేను అప్లోడ్ చేసిన పేపర్ మీరు ఒకసారి చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఏ డెప్త్, ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అగైన్ ఏబిపిఎస్సి కండక్ట్ చేసేది 450 మార్క్స్కి ఉంటుంది. 150 క్వశ్చన్స్ అని చెప్పారు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. నెగిటివ్ ఉంది, రాంగ్ ఆన్సర్ ఇస్తే 1 మార్క్ నెగిటివ్ డిడక్ట్ అవుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా చెప్పారు. జనరల్ కేటగిరీలో 40% రావాలి, అంటే 180 మార్క్స్ రావాలి. ఓబీసీ 35%, ఎస్సీ ఎస్టీ 30% రావాలి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్. క్వాలిఫై అయిన తర్వాత వచ్చిన మెరిట్ బట్టి 1:2లో నెక్స్ట్ స్టేజ్కి సెలెక్ట్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.